స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏపీలో అధికారంలోకి రావడానికి టీడీపీకి ఉపయోగపడ్డ హామీల్లో ఒకటైన ఇది ప్రభుత్వానికి మేలు చేస్తుందా, తలనొప్పులు తెచ్చిపెడుతుందా? లెట్స్ వాచ్. ప్రతిపక్ష పార్టీలు తాము అధికారంలోకి రావడానికి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇస్తాయి. వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించి సంక్షేమ పథకాలే ఈ రోజుల్లో రాజకీయ పార్టీలకు ఆయుధంగా మారాయి. పెన్షన్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ కోవలోకి వస్తాయి. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అధికారికంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆ రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడడానికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ హామీ ప్రధాన కారణంగా నిలిచిందని భావించిన తెలుగుదేశం పార్టీ ఏపీలోనూ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, ప్రజాకర్షణ పథకాలు కలిపి మొత్తం మీద తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు ఏపీలో అధికారంలోకి వచ్చేలా చేశాయి. చంద్రబాబు నాయుడు సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే మిగిలి ఉంది. ఆ హామీలో ప్రధానమైన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత గానీ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలులోకి రాలేదు. ఎన్నికలు ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు నిలబెట్టుకుంటుందా అని ఇప్పటిదాకా ఎదురు చూసిన ప్రజలు, ఏపీ మహిళలు ఆగస్టు 15న ఈ పథకం అమలులోకి రావడంతో సంతోషపడ్డారు. తెలంగాణలో అమలు చేస్తున్న విధానాన్ని ఏపీలో అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు వరకు మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తారు. ఈ పథకం ప్రవేశపెట్టడం వలన వచ్చే సాధిక బాధల గురించి ఏపీ ఆర్టీసీ అధికారులు ఇప్పటికే అధ్యయనం కూడా చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి అధికారులతో మాట్లాడి ఈ పథకం అమలు చేయడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉచిత ప్రయాణం కాబట్టి ఎక్కువ మంది మహిళలు ప్రయాణించే అవకాశం ఉంటుందని గ్రహించారు. ఓవర్లోడింగ్ కు తగిన విధంగా ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్ ఇస్తూ ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ చేసుకుంటుంది ఆర్టీసీ. ఆ తర్వాత ఇటు ప్రభుత్వానికి, అటు ఆర్టీసీకి రెండు విధాల మేలు జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం అమలు చేయడం ద్వారా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు అవుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తుండగా, ఉచిత ప్రయాణం కారణంగా ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం ద్వారా సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పథకం అమలు అయ్యేదాకా బాగానే ఉంది. కానీ అసలు సమస్య పథకం అమలైన తర్వాత మొదలు కానుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం ప్రవేశపెట్టిన మొదట్లో ఆర్టీసీ బస్సులో కాలు పెట్టేందుకు కూడా కనీసం స్థలం దొరకని పరిస్థితి ఉండేది. పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు కాబట్టి మహిళలు అవసరమున్నా లేకున్నా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారని మొదట్లో అందరూ భావించారు. ఉచిత ప్రయాణం కారణంగా తెలంగాణలో మహిళలు ముఖ్యంగా గుళ్లకు, గోపురాలకు వెళ్లడం మొదలుపెట్టారు. అది కూడా తోటి మహిళలతో కలిసి గుంపులుగా వెళ్లడం ప్రారంభించారు. పథకం ప్రారంభమైన 2-3 వారాల తర్వాత కాస్త వెనక్కి తగ్గుతుందేమో అనుకుంటే పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించలేదు. సుమారు 20 నెలలు అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలు ఆటోలో ప్రయాణించడమే మర్చిపోయారు. హైదరాబాద్ మహానగరంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ఏ బస్సులో చూసినా కొట్లాటలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పథకాన్ని ఏపీలో వర్తింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య అక్కడ కూడా కళ్ల ముందు దర్శనమిస్తుందని అభిప్రాయం కలుగుతోంది. పథకాన్ని ప్రవేశపెట్టిన మొదట్లో తెలంగాణ ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందంటూ
ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వరకు అందరూ మాట్లాడారు. నిజమేమిటంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది, కానీ ఆర్టీసీకి లాభం పెరిగింది అనే మాట బయటకు వినిపించడం లేదు. పథకాన్ని ప్రవేశపెట్టిన మొదట్లో తెలంగాణ ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందంటూ ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వరకు అందరూ మాట్లాడారు. నిజమేమిటంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది, కానీ ఆర్టీసీకి లాభం పెరిగింది అనే మాట బయటకు వినిపించడం లేదు. కేవలం 2 నెలలు మాత్రమే ఆర్టీసీకి రీఎంబర్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత 18 నెలలుగా ఏ ఒక్కసారి తిరిగి చెల్లించిన దాఖలాలు లేవు. దీనిపై ఆర్టీసీ సిబ్బంది కూడా ఆగ్రహంగా ఉంది. బస్సుల్లో టికెట్లు కట్ చేయడమే తప్ప చేతిలోకి చిల్లి గవ్వ రాకపోవడంపై ఉన్నతాధికారులు, కండక్టర్లను మందలించడం వారి ఆగ్రహానికి మరో కారణమవుతుంది. తెల్లారింది మొదలు అర్ధరాత్రి వరకు తిరిగితే వచ్చే డబ్బులు డీజిల్ కే సరిపోవడం లేదని సిబ్బంది గగ్గోలు పెడుతున్నాయి. బస్ పాసులు రేట్లను అమాంతం పెంచాయి. ఇక సమాజంలో సగభాగంలో అయిన పురుషులకు ఆర్టీసీ బస్సులో సీట్లు లభించడమే గగనంగా మారింది. ఇది పురుషుల అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో అనుభవంలో ఉన్న ఈ సమస్యలు సమీప భవిష్యత్తు ఏపీలో రావడం ఖాయంగా కనిపిస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం దాని ద్వారా మంచి పేరు తెచ్చుకుందామనుకుంటే మంచి పేరు రాకపోగా విమర్శల పాలవుతుంది. ఈ పథకాన్ని డైరెక్ట్ గా లబ్ధి పొందుతున్న మహిళలే విమర్శిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు ద్వారా తాము నష్టపోతున్నామని భావిస్తున్న పురుషులు వ్యతిరేకిస్తున్నారు. హౌస్ఫుల్ కలెక్షన్లు అన్నట్లు పొద్దంతా తిరిగితే కనీసం డీజిల్ కు సరిపడే డబ్బులు కూడా రావడం లేదని మరోవైపు సిబ్బంది గగ్గోలు పెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి అధ్వానంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేయాలంటే ఖజానాపై భారీగా భారం పడనుంది. భారాన్ని మోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. బస్సులో ఎక్కువ మంది ఎక్కడం వల్ల సీట్లు దొరకకపోతే ప్రజల్లో వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంది. ఉచిత ప్రయాణం అమలైన తర్వాత ఆర్టీసీ బస్సులోనే మహిళలు ప్రయాణించడం మొదలు పెడితే ఇప్పటిదాకా ఆటోలతో ఉపాధి పొందిన వాళ్ళు తాము నష్టపోతున్నామని, తమకు కూడా న్యాయం చేయాలని ధర్నాలకు, నిరసనలకు దిగే అవకాశం లేకపోలేదు. ఇవన్నిటిని ఏపీ ప్రభుత్వం ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.